Hello everyone, praise the Lord. Are you still not receiving what you have been praying for? మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో దానిని ఇంకా మీ జీవితంలో పొందుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. మనం చాలా సార్లు ఇలా చెప్తుంటాం గదా! నేనెంత విశ్వాసంతో ప్రార్థించినప్పటికీ నా ప్రార్థనకు దేవుడు జవాబివ్వట్లేదు. నాకు కావాల్సిన దాన్ని నేను పొందుకోలేకపోతున్నానని మనం చెప్తుంటాం. మరి నిజంగా దేవుని వాక్య ప్రకారం మనం విశ్వాసంతో ప్రార్థిస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు రావాలి. మరి ఎందుకు జవాబు రావట్లేదు? విశ్వాసంతో ప్రార్థిస్తున్నామని మనం జెప్తుంటాం కానీ, అసలు విశ్వాసం అంటే ఏంటో మనం బైబిల్‌లోంచి చూద్దాం. దేవుని వాక్య ప్రకారం విశ్వాసం అంటే, విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మనం దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో, అది ఆల్రెడీ మనం పొందుకొని ఉన్నామని నమ్మి ప్రార్థించడమే విశ్వాసం. బైబిల్‌లో మనం యేసుక్రీస్తు ఒక చోట ఇలా చెప్పడం జూస్తాం. మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, అది ఆల్రెడీ మీరు పొందుకొనున్నామని నమ్ముడి. అప్పుడు మీకవి అనుగ్రహించబడును అని దేవుడు చెప్తాడు. ఎందుకంటే, మనం ఏ రోజైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించామో, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా మనం మార్చబడ్డాం. ఆ రోజే సమస్తము ఆయన కృప ద్వారా మనకు ఇవ్వబడింది. మనం బైబిల్‌లో చూసినట్టయితే యేసుక్రీస్తు చనిపోయిన లాజరును లేపడానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం చూస్తాం. కాబట్టి మరి ఇంతవరకు మీరెలాగా ప్రార్థించేవారో నాకైతే తెలీదు కానీ, ఎప్పుడైతే జ్ఞానం కలిగి దేవుని యొక్క కృప ద్వారా సమస్తము మనకు ఆత్మీయ లోకంలో ఇవ్వబడి ఉన్నాయని నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మీరు ప్రార్థించినప్పుడు, ఖచ్చితంగా విశ్వాసంతో దేవుని యొక్క కృప ద్వారా మీ కొరకు ఇవ్వబడిన ప్రతి వాటిని కూడా ఈ ఫిజికల్‌గా మీరు అనుభవించగలరు. మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో దానిని ఆత్మీయ లోకంలో నుంచి మీరు స్వతంత్రించుకోగలరు. నేను నమ్ముచున్నాను. ఈ మాటలు మీకు బలాన్నిచ్చాయని. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.